ఆ బిల్లు ఆమోదం పొందడమే చాలా కష్టంగా అనిపిస్తుంది. మనం ఏదైతే అనుకున్నామో మనం అనుకున్న పార్టీలు ఏ పార్టీలు కూడా దానికైతే మద్దతు చెప్పలేదు. కానీ చెప్తాయి అనుకున్నాం. యాక్చువల్‌గా ఆ బిల్లుకి ఆమోదం తెలుపుతాయి. ముందస్తు ఎన్నికలకి ఎళ్తాయి అనుకుంటే, ఇక్కడ ఆశ్చర్యకరంగా మీరు కాంగ్రెస్ గాని, లేకుంటే బెంగాల్ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ గాని, మమతా బెనర్జీ పార్టీ, ఆ తర్వాత ఇక్కడ స్టాలిన్ పార్టీ కావచ్చు, డీఎంకే కావచ్చు, ఆ తర్వాత మీకు సమాజ్ అదే ఆహ్, కేజ్రీవాల్ పార్టీ కావచ్చు, ఎవరు కూడా అసలు ఇక్కడైతే దానికైతే మద్దతయితే తెలపలేదు. ఎవరైతే వ్యతిరేక శక్తులున్నారో, ఇండియా కూటమిలో ఉన్నారు. వాళ్ళైతే ఒక్కళ్ళు కూడా అయితే దీనికైతే మద్దతయితే తెలపలేదు. ఇంక యాజ్ యూజువల్‌గా మనకు తెలిసిందే. ఆహ్, నితీష్ కుమార్ రెడ్డి గాని, చంద్రబాబు నాయుడు పార్టీ, టీడీపీ గాని, అంటే టీడీపీ కూటమి వీళ్ళందరూ కూడా అయితే దీనికైతే సపోర్ట్ చేశారు. ఇంకా ఇండియా కూటమిలో లేని వారు కొంతమందున్నారు. వైసీపీ లాంటోళ్ళు, అలానే కొంతమంది కొన్ని పార్టీలున్నాయి. చిన్న చిన్న పార్టీలు. అవి మొత్తం కలిపి కూడా ఒక 10 సీట్లు కూడా ఉండవు, ఎంపీ సీట్లు. వాళ్ళైతే న్యూట్రల్‌గా ఉన్నారు ప్రస్తుతానికైతే. మరి చూద్దాం. ప్రస్తుతానికైతే జమిలీ ఎన్నికలు దేశంలో జరిగే అవకాశం అయితే కనిపించట్లేదు. ఎందుకంటే అసలు పార్లమెంట్‌లోనే ఆమోదం